హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి మహాలక్ష్మి పూజ అండి. మహారాష్ట్ర స్టైల్లో, అంటే నాందేడ్లో అక్కడ ఉండే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది మహాలక్ష్మి పూజ అనమాట. సో మనకి ఇంటింటికి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అక్కడ వాళ్ళు అలా మహాలక్ష్మి అమ్మవారిని కొలుచుకుంటారంట. అక్కడ స్టైల్లో మన ఈ తెలంగాణలో ఆంటీ వాళ్ళు చేసుకుంటారు. కంటిన్యూ వీడియో చూడండి. అయితే నేను ఫస్ట్ పాత వీడియో ప్లే చేస్తున్నాను, సో తర్వాత సెకండ్ వీడియో ఉంటుంది. దగ్గరే ఒక 4 ఏళ్ళ తర్వాత ఉంటుంది వీళ్ళు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. అప్పటి నుంచి ఆమె చేస్తుంది. మాకు తెలిసి ఒక 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిలుస్తుంది, మేము చూస్తున్నాం. చాలా బాగా చేస్తుందండి. మనకు వండిన దినుసులు ఏదైతే మనకు ఇంట్లో పొలాలల్లో వండుతాయో అవన్నీ ఇక్కడ పెడతారు. అమ్మవార్లు 2 అక్కా చెల్లెళ్ళు అని అంటారు. దాని గురించి ఆమె విపులంగా చెప్తుంది. దాని గురించి ఆమె మాట్లాడుతుంది. ఇదండి ఇది చేసేది చాలా బాగుంటుందండి. కలశాలు, తర్వాత తిరగలి, రోకలి, వీణ, తులసి, కలశాలు, పండ్లు అన్నీ ఏదైతే మనకు వస్తాయో అవన్నీ అక్కడ పెడతారండి. దాని గురించి వారు మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు భారతి. ఇది నా పెళ్ళి అయిన నుంచి చేస్తున్నారు. నేను మా అత్తగారింటికి పోయేదాన్ని సంవత్సరం ఒకసారి. ఇప్పుడు నేను చేయిస్తున్న ఎందుకంటే మా కొడుకు పెళ్ళి అయిన నుంచి మా కోడలు మహారాష్ట్ర నాందేడు అయితే ఆమె పెళ్ళి అయిన నుంచి నేను చేసుకోవాలని ఇంట్లో చేసుకుంటున్నా అండి. మా ఇది ఇచ్చోడ, మేము ఉండేది కరీంనగర్, మా కోడలు నాందేడు. ఇక నాకు తెలియదు కాబట్టి నేను సంవత్సరం ఒకసారి మా అత్తగారింటికి పోయేదాన్ని వచ్చేదాన్ని. మొత్తం నాకు తెలియదు కాబట్టి పెళ్ళి అయినా కానీ చేసుకుంటానని నేను దేవుడికి మొక్కాను. మా కోడలు వచ్చిన తర్వాత నేను చేసుకుంటాను. లక్ష్మీదేవుడు 2 అక్క చెల్లెళ్ళు, పక్కన ఆమెకు కొడుకు, చిన్న ఆమెకు బిడ్డ. ఓకే, అంటే అక్క చెల్లెళ్ళు 2 తోటి కోడలు. 2 అక్క చెల్లెలే తోటి కోడలు అయింది. వీళ్ళు వాళ్ళ పిల్లల? పెద్ద ఆమెకు కొడుకు, చిన్న ఆమెకు బిడ్డ. ఓకే, అంటే ఇది ఎప్పుడు అష్టమి రోజు. ఓకే ఓకే, వినాయక చవితి తర్వాత 2 రోజులకు వస్తుందో 3 రోజులకు వస్తుందో, సప్తమి రోజు తర్వాత 3 రోజులకు వస్తుందో 4 రోజులకు వస్తుందో అష్టమి. అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటారు. అష్టమి రోజులు తలరాస్తాయి. ఓకే, నవమి రోజులు పూర్తిగా నిలబడతాయి. ఓకే, వీటికి నైవేద్యాలు ఏం పెడతారు? నైవేద్యాలు దానికి గోంగూర, సల్ల సాంబారు, ఓకే, అంబలి. ఓకే, ఆమె నైవేద్యం ఎంతకు పెట్టేది. ఓకే, మళ్ళీ తర్వాత ఆమె పులోరని గరియలు అవి ఒక 5 రకాల పిండి వంటలు తలకు పులోరాని కడతాం. ఓకే, ఈ చీరలు ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తారా? చేస్తాం. అంటే కలర్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇవే కలర్లు ఉంటాయా? ఇవే కలర్, మనం ఇష్టమున్న కలర్లో కట్టుకోవచ్చు. అంతేనా? ఏం లేదు, మన ఇష్టము. ఓకే, ఇంకా వేరేటోళ్ళు పెట్టేటోళ్ళు పెడతారు. ఇష్టం కావాలా మన సొంతం మనం అంటే మనం మొక్కుకొని కూడా మనం ఏమైనా ఓడి బియ్యం పోస్తా అంటే మొక్కుకొని కూడా పోసుకొని పోవచ్చు. ఇక్కడ తెలియదు కాబట్టి లక్ష్మీల గురించి ఎవరికి తెలియదు. భారతి నాకు ఇంతకు ముందు చెప్పింది, ఇది బాగా సత్యం ఉంటుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు అని. బట్టలు పెట్టి బియ్యం పోసిన. అయితే ఈసారి నేను తేలేదు. చాలా మహిమగల్ల తల్లి. నేను ఈమె చెప్పినట్టు నేను పోసిన బియ్యం 3 ఏళ్ల కింద అయినా 3 ఏళ్ల కింద. కలశం పెట్టుకుంటారా దీనికి? మొత్తం బొమ్మల కొలువులా ఉంది కదా? బొమ్మల కొలువులా ఇంకేం అన్నీ ఉంటాయి కదా. దినుసులు ఉండే, తిరగాలి, రోకలి, రోలు, అవి సంసారం మొత్తం ఉండే. అవన్నీ బొమ్మ మనం చేసేది బొమ్మల కొలువు అని అంటాం కదా. పుస్తెలు మట్టెలు చేయించాను. కొత్తగా పెట్టినప్పుడు దేవుళ్ళకు పుస్తెలు చేయించాను, మట్టెలు చేయించిన. ఇంకోటి ఆ పప్పులు పోసినారు కదా ఆంటీ, నవధాన్యాలు పోస్తారా? నవధాన్యాలు. అవి ఏం చేస్తారు? మళ్ళీ అంటుపోతుంది, మీరే వండుకొని తినడం. ఓకే, అంటే ఒక్కొక్క దాని కింద ఒక్కొక్కటి 5 రకాలు ఉన్నాయి. గోధుమలు, శనగలు, కందిపప్పు, బియ్యం, శనగపప్పు. అవి రాత్రి పెట్టిన నైవేద్యాలట అండి. అవి వెనుకకు పెట్టి మళ్ళీ ముందుకు మళ్ళీ అది రాత్రి వండి నైవేద్యం పెట్టి ప్రొద్దున మళ్ళీ అదే అమ్మవారికి నైవేద్యం అనమాట. లేదు, మళ్ళీ ఇవి వండి పెట్టింది. లేదు, రాత్రి
ఫ్రెష్ ఏమి అవి ఉండదు, మూతలు పెట్టి ఉంచుతారు. ఫ్రెష్ ఏమి ఉండదు. మళ్ళీ అవే అవే పెట్టుడు, అవి దాని నైవేద్యమే కదా. నిన్న పెట్టినాయి పచ్చాలు. అటు కూడా పెట్టింది కదా అంటే నైవేద్యం. అటు సల్లచారు. భలే కట్టింది. ఇది కూడా నైవేద్యం కదా అంటే పైన కట్టింది. అది పులోర అంటారు, ఆహా. అలా కట్టింది పులోర. ఆహా. పైన పలారం. ఆహా. అలారాలు ప్రసాదం. అలారాల గంప కట్టినట్టు వాళ్ళకు పులోర అంటే అర్థమవుతుంది కదా. ఆహా. ఓకే. అన్ని ఇది- రకాలు గుచ్చి పెట్టింది. ఫోటో ఉంది. పూరి గరిజే ఇక మొత్తం పిండి వంటల్లాగా ఉన్నాయి అన్నీ. చేపొడి గారెలు అవన్నీ ఇంకా కడిగి పోసిన పిండి అవ్వది, దాని మందమే పట్టి చేసుడు. తను పెద్ద ఆమె, పులోర బయట పోవద్దు, ఇక మనం ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు తోటి కోడలు, ఒక్కటి కోడలు, ఒక్కటి పోవద్దు. ఒక్కటి కోడలు. మళ్ళీ ఏం చేస్తారంటే విగ్రహాలని మళ్ళీ మళ్ళీ తర్వాత సంవత్సరం ఒకసారి ఇవి ఇప్పుడు ఇవాళ సాయంత్రం 4 గంటలకు తీసేయాలి. ఆహా. ఇవన్నీ ఉన్నాయి లేని మన చెట్లలో వేయాలి. ఇవన్నీ ప్యాక్ చేసి వచ్చే సంవత్సరం తీయాలి. సంవత్సరం ఒకసారి అయితే పూజ. మీరు భద్రంగా దాచిపెట్టారండి. అసలు పెట్టాలి. ఇప్పుడు ఈ చీరలు మళ్ళీ మీరు కట్టుకుంటారా? ఆహా. చీరలు మీరు కట్టుకోవచ్చు. కట్టుకోవచ్చు. ఓకే ఓకే. ఈ నగలు ఈ అవన్నీ వస్తువులన్నీ ఒక డబ్బాలో పెట్టి కొన్ని ఒక్కొక్క వస్తువు మన వేసుకున్న నగలుసుతో వేస్తాం. అవి తీసుకుంటాం. దానికి అసలు బంగారం ఇష్టం కాదు. పుస్తకాలు వచ్చినాయి అన్నీ కొలుస్తారా అంటే మళ్ళీ కొలిస్తే ఎదిగి వస్తాయి. కొద్దిగా ఎదుగుతారు. ఆహా, ఎదిగి వస్తాయా? ఓకే ఓకే. ఇప్పుడు కేదార్ వ్రతం చేసుకునేటోళ్ళు కొత్తగా వ్రతం ఉన్నది మనకు మధ్యలో పడిపోయింది, మళ్ళీ చేసుకోవాలంటే బియ్యం పోసి పెడతారు కూర్చుంటారా. తెల్లారి ఎక్కువ వస్తే నవ్వుకోవాలి, తక్కువ వస్తే నవ్వు తీసుకున్నాడు. ఇప్పుడు ప్రసాదాలు కూడా ఎదిగి వస్తాయా ఆంటీ? ఇప్పుడు నవధాన్యాలు ఒక్కొక్కటి ఎక్కువ, ఒక్కొక్కటి కరెక్ట్ అవుతుంది. ఒక్కొక్కటి అయినా ఇన్ని ఎక్కడ ఉంటాయి మనం పోసిందంటే. ఓకే ఓకే ఆంటీ. దానికి పసుపు ఉప్మా పత్తి నీళ్ళలో పోసి అద్దము దువ్వెన రాత్రికి చూసుకుంటుంది. ఆహా, అమ్మవారు రాత్రి 11 గంటలకు 12 గంటలకు ఓడి బియ్యం పోస్తాం. ఇద్దరికి మళ్ళీ ఎవరు పోతారో ఎవరు ఉంటారో ఇద్దరికి దారం చుట్టుకుంటాం. ఆహా. ఆహా, దారం అదేనా? దారాలు ఉన్నాయి కదా, ఆహా. అమ్మమ్మ పెడతాం. ఆకిలాలు తింటే ఇతేలంతా కానీ ఓకే ఓకే. అష్టబంధం అన్నట్టు గట్టి పోకుండా 12 గంటలకు ఓడి పోసి తర్వాత ఓడి కోసిన తర్వాత దారం చుడతాం. మరి ఎవరు వారిపోతారో ఎవరు ఉంటారో అని వీటి దగ్గర మేము కావాలి పండుకుంటాం. ఓకే ఓకే. అదే నేను అప్పుడే అర్థం ఎందుకు గట్టిందో. వాళ్ళు వారిపోకుండా ఎక్కడికి పోకుండా మేము ఒక వారం రోజులు ఏం తినకుండా చేయకుండా మేము ఎంత భక్తితోని పూజలో ఇది దేవుడు ఇక మాకు ఇది దేవుడు. ఓకే ఓకే అండి. చిన్న కోపం బాగా ఇక ఆమె ఏమైతే ఎట్లున్నది కోపంతో, ఆమె ఎట్లున్నది శాంతితో. చిన్న ఆమెకు బిడ్డ, పెద్ద ఆమెకు కొడుకు, అవునా అక్క చెల్లెళ్ళు, ఇద్దరు తోటి కోడళ్ళు. అవి పేరు ఆంటీ? మరి బిడ్డ కొడుకున్నప్పుడు భర్తలు ఉండరు పక్కకి? దాన్ని ఎట్లా తనకు కొడుకు తనకు బిడ్డ మహాలక్ష్మిని కొలిస్తే అయ్యలు ఉంటారు. అంతేనా? కేదారేశ్వరి నోము అవుతే అమ్మ అయ్య ఎక్కడ ఉంటాడు? అమ్మక్కలేదు. అమ్మగారిని వేడుకుంటే ఇప్పుడు వరలక్ష్మి చేద్దాం, అయ్యగారు ఉంటాడా? ఉంటాడు. ఓకే ఓకే. ఇక్కడ పిల్లల్ని ఉంచుకొని చేస్తారన్నమాట ఈ వ్రతం. లక్ష్మి అయ్యగారిని, అయ్యగారి దగ్గర లక్ష్మి లేకుంటే అయ్యగారి దగ్గర ఏముంటే ఏముంది, అంతా ఈమె దగ్గరనే. అట్లా అందుకోసమే ఆమె కానీ భలే, అసలు ఇంతవరకు చూడలేదంటే ఇట్లాంటి వ్రతం. ఇదే పసుపొట్టుకు పిలుస్తారా అంటే? పసుపొట్టుకు వస్తారా? పసుపొట్టు పెడతారు. చెప్పు పసుపొట్టుకి అందరు భోజనాలు చేసుకుంటారు. స్త్రీల పాలి దైవమైతే స్త్రీల పాలి దైవమైతే కూడా వరములియ విరసినావు పొందుగాను వరములి
సంవత్సరం 2 దేవతలు లక్ష్మిలని తయారు చేస్తుంది మట్టి పని ఉన్నాయి అవి ఇంట్లోనే పెట్టుకుంటాం ఇక్కడ ఓకే. అక్కడ ఎర్రబడ్డ కట్టి ఉన్నది అక్కడ చిన్న ఓకే. అవి కూడలు ఇట్లా తయారు చేసి మళ్ళీ లక్ష్మిని ఇంట్లోనే మళ్ళీ తర్వాత చెట్లలోనే పెట్టుకుంటాం. ఓకే. మట్టి కనుక మట్టిలో కలిసిపోతాం. ఏదన్నా బయట పోనీ ఇంట్లోనే తొమ్మి పువ్వులు కానీ అవి కానీ అవి ఏదైనా మిగిలిన చేసి పెట్టి ఓకే. ఓకే. భోజనాలు పెట్టి పసుబొట్టు ఇచ్చాము. ఓకే. ఇవాళ పసుబొట్టు అందరికి పిలిచాము. దానికి ఏమేమి చేసినామో ఆ వస్తువులు అందరికీ తినకాలకు ఇచ్చాము. ప్రసాదం లాగా పసుబొట్టు ఇచ్చి టిఫిన్ లాగా. ఓకే. అల్పాహారం. దంపతులు ఆంటీ అంకులు వచ్చి నుంచి వాళ్ళ కొడుకు పెళ్లి చేసినాకనే చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ కొడుకు పెళ్ళి అయింది. కోడలు కూడా మంచి ఆమెనే అన్ని చేస్తుంది. ఇంకా వీళ్ళ కోడలు వచ్చిన తర్వాతనే ఇది చేసుకున్నారు. మాకు తెలిసి ఈ మధ్యలోనే 2-3 సంవత్సరాలు అవుతుంది. చాలా బాగుంటుంది. ఓకే. మొదటి నుంచి ఏం చేస్తారో చెప్తుంది. స్వాతి తో ఇది ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అండి. ఇందాక అంకులు మన్మలు మన్మరాలు మనవాడు ఇద్దరు చేసుకున్నాను. క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ మేము 20 ఏళ్ళ సోపతి అన్నట్టు. మేము ఇద్దరం 20 ఏళ్ళ సోపతి. ఇదండి వీరి గురించి చెప్పాలని చాలా ఉబలాడంతో మేము వీడియో చేసినాము. ఇంకా ఈ సాయంత్రం దాకా దీపాలు అట్లే ఉంచి సాయంత్రం ఆ కలశం కొబ్బరికాయ కొడతారా? సాయంత్రం 4 గంటలకు మరొక తర్వాత దీపం ముట్టించి ఉదిబత్తులు ముట్టించి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దేవతలని ఓకే. ఇప్పి తప్పి ఎవరు ఉన్నాయి కల్చర్ల నీళ్ళు అవి ఇవి చెట్లలో వేస్తామండి. ఓకే. ఇంకా అన్నీ మొత్తం దాచుకుంటారు. 4 గంటలకి ఇవాళ దీన్ని మెయిన్గా అనేది లక్ష్మీ పూజనే అంటారు. లక్ష్మీ పూజనే అంటారు. దీనికి మెయిన్గా లక్ష్మీ పూజలు అవుతుందా? మహాలక్ష్మి పూజ, మహాలక్ష్మి పూజ. ఓకే. ప్రతి ఇంట్లో ఇది జరుగుతుంది. మహారాష్ట్రలో జరుగుతుంది. ఇక్కడ మన వినాయక చవితి లాగా అక్కడ వాళ్ళు ఇంటింటికి చేసుకుంటారు అనమాట. తెలంగాణ వాళ్ళకి. ఓకే. సో ఇక్కడ నుంచి కొత్త వీడియో అండి, అంటే ఈ సంవత్సరం తీసిన వీడియో. ఎందుకంటే నేను వీడియో తీయడానికి వెళ్ళలేదు, అత్తమ్మ తీసి పంపించారు ఇది కూడా. బట్ ఓల్డ్ది ఏంటంటే ఆంటీతో ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఆ వీడియో మీకు ప్రజెంట్ చేశాను. ఇప్పటి నుండి కొత్త వీడియో చూడండి, అంటే ఈ సంవత్సరం జరిగిన పండగ.
दुर्गणबारी संसारी अनाथनाथेयं विश्वनाथारी वारी वारी जन्मवर्णाधिवारी आरी वनो माता संकटनिवारी देवी 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 विशालुवरी सुवरीश्वर वन्दे तारसंयुगी जय देवी जय देवी त्रिगुणि भोगा पादा सुरे सेनानी चारिश्रवणोनि नावोलिकानि साई विवाद पड़ता पड़लो गवानी एक मस्ताना विधि मुंडासारानी पावि सुंदरी जय देवी जय वैशाखवदनी सुवर्गीश्वर वन्दे तारसंयुगी जय देवी जय देवी प्रसन्नवदने प्रसन्नोऽसि विघ्नाशा दीक्षामानसुन्दोरि दुःखामानसुन्दोरि गौरी भगवाना पदपंकजलेशा जय देवी जय वैशाखवदनी सुरवरीश्वर वन्दे तारक संजीवनी जय देवी सदा वसंतं సో ఇదండి ఇవాళ వీడియో. ఇదిగోండి ఆంటీ వాళ్ళ కోడలు అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ తీసిన పిక్కే వీళ్ళది కూడా. ఈ సంవత్సరం చెప్పాను కదా నేను వెళ్ళలేదని. సో ఎలా అనిపించిందండి పూజ? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.